అంతర్జాతీయ సువార్థికులు ప్రవీణ్ పగడాల గారి అకాల హఠాత్మ మరణానికి చింతిస్తున్నాం. వారు క్రైస్తవ సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసిన వారు, చక్కటి జ్ఞానవంతుడు, మంచి వక్త, బైబిల్ గ్రంథాన్నే కాకుండా అనేక గ్రంథాలను చదివి వాటిని అర్థం చేసుకొని అందులో ఉన్న సత్యాలను చెప్పేటటువంటి గొప్ప వక్త. మరి అలాంటి వారు గత కొంతకాలంగా ఆయనకు ప్రాణభయం ఉంది, థ్రెట్ ఉందని చెప్పేసి వారు ప్రకటించారు. మరి ఆ క్రమంలోనే అనుకోని రీతిగా వారు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది మరి ఆ విషయాల పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి వారు చక్కటి స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి దర్యాప్తు జరిగించాలని, క్రైస్తవ సమాజానికి వారు అండగా ఉండాలని మరి కోదాడ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కోరుతా ఉన్నాం. వారి మీద ఏదైనా దాడి జరిగి కుట్ర కోణం ఉన్నట్లయితే దాన్ని మేము ఖండిస్తున్నాం. వారికి వారి కుటుంబానికి మా పాస్టర్ ఫెలోషిప్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దేశానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి దేశ విదేశాల్లో ఎంతో సున్నిత మనస్సుతోటి సౌమ్యుడు, మరి ఎంతో ప్రతి ఒక్కరు కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు కూడా సోదర సమానంతో పిలుచుకుంటూ అందరితో కలగొలుపుగా ఉంటూ ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు క్రైస్తవుల్ని చైతన్యం కొలిపే ఎన్నో సామాజిక అంశాలు చేపడుతూ మరి నిన్న రాత్రి మరి జరిగిన సంఘటన చాలా బాధాకరం. నిజంగా పగడాల మన ప్రవీణ్ గారిని కోల్పోవడం క్రైస్తవ సమాజానికి తీరని లోటుగా భావిస్తూ నిజంగా ఈ యొక్క సంఘటన క్రైస్తవులు జరిగినా ముస్లింలు జరిగినా హిందువులు జరిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా స్వచ్ఛందంగా ఖండించాల్సి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే స్నేహశీలి సౌమ్యుడైనటువంటి మన ప్రవీణ్ పగడాల గారి మరణం నిజంగా భారతదేశానికి ఒక తీరని మచ్చగా భావిస్తూ మరి అటువంటి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి మేడం కానీ ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని దీనిపైన సమగ్ర విచారణ జరిపించి సిబిఐ ఎంక్వైరీ జరిపించి మరి దీని వెనక కారకులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా చట్టాన్ని మరి నిజంగా వాళ్ళ చుట్టం కాకుండా చట్టాన్ని భారతదేశ రాజ్యాంగానికి అనుకూలంగా దానికి లోబడి మరి ప్రతి ఒక్క విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరిపించి ఆయన ఆత్మ శాంతి చేకూరేలా క్రైస్తవ సమాజానికి మేలు జరిగేలా ఆయన కుటుంబానికి మంచి సానుభూతిని చూపించే విధంగా మరి మీరంతా ముందుకు తీసుకొని ఆ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహాకూటమి గవర్నమెంట్ మరి దీని వరకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి మంచి తీర్పుని మంచి ఆలోచన తీసుకురావాలని తెలియజేసుకుంటూ క్రైస్తవ సమాజం పైన జరుగుతున్న దాడులను అధిగమించేందుకు భారతదేశంలో పూర్తిగా మరి కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో కనుక మంచి తీర్పును తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి చాలా మంది మరి మేధావులను కోల్పోవడం నిజంగా క్రైస్తవ సమాజానికి చాలా లోటుగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కోన తీసుకుంటాం రాష్ట్ర ఫెలోషిప్ అలాగే మండల పట్టణ ఫెలోషిప్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటారు.